ఉత్తరప్రదేశ్లోని లక్నోకు సమీపంలోని ఒక సమాధికి ప్రజలు సిగరెట్లు, మద్యం, మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. లక్నోలోని చారిత్రక మూసాబేగ్ కోట వెనుక ఈ సమాధి ఉంది. దీన్ని అంగ్రేజీ బాబా, గోరే బాబా, సమాధి బాబా అంటూ వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నారు. దీని వెనుక ఒక చరిత్ర ఉంది. 1858లో సిపాయిల తిరుగుబాటు సందర్భంగా మూసాపేట కేంద్రంగా స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ సైనికులతో తలపడ్డారు. ఈ పోరాటంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులతో పాటు బ్రిటిష్కు చెందిన కెప్టెన్ వేల్స్ సహా ఎంతో మంది సైనికులు కూడా మరణించారు. ఆ తర్వాత వేల్స్కు గుర్తుగా మూసాబేగ్ కోట వెనుక ఒక సమాధిని నిర్మించారు. విచిత్రం ఏమిటంటే స్వాతంత్రం వచ్చాక ఇక్కడి స్థానికులు ఈ సమాధికి పూజలు చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ప్రతి గురువారం ఇక్కడ ఉత్సవం కూడా నిర్వహించడం ప్రారంభించారు. గురువారం రాత్రి వేళల్లో తెల్లని దుస్తులు కలిగిన బాబా కనిపించి సిగరెట్లు, మద్యం అడుగుతున్నారని ప్రచారమైంది. దీంతో ఈ అంగ్రేజీ బాబా సమాధి వద్ద సిగరెట్లు వెలిగించే సంప్రదాయానికి కూడా తెరతీశారు. బిస్కెట్లు, బ్రెడ్లు, మిఠాయిలు, మాంసం కూడా ఇక్కడ నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా మారింది.